హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వచ్చేసరికి మనకు టీజీ డిసైడ్ 2026 వంటి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో వచ్చే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం మాట్లాడుకుందాం. సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీట్లు వచ్చినాయో వాళ్ళకి ఖచ్చితంగా మీ ర్యాంక్ ఎంతనో, మీ ఎక్కడ నుంచి మీకు ఎక్కడ కాలేజీలో సీట్ వచ్చిందో ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ సీట్ అలాట్మెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, అడ్మిషన్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అని ఇవ్వడం జరిగిందా. ఇక్కడ ఈ విషయంలో అన్నీ మనకు అడ్మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. చూసుకున్నట్లయితే మనకు సీట్ అలాట్మెంట్ అనేది రావడం జరిగింది కదా. ఇక్కడ అలాటెడ్ కాలేజ్ అని క్లిక్ చేస్తే మీకు ఎక్కడ వచ్చిందో సీట్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్ పైన క్లిక్ చేస్తే మీకు వచ్చిందారా లేదని ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. చెక్ చేస్తాను ఒక క్యాండిడేట్ది వచ్చిందారా లేదని. నాట్ అలాటెడ్ క్లాసెస్ అంటే ఇప్పుడు నేను ఎంటర్ చేసిన హాల్ టికెట్ నెంబర్ యొక్క క్యాండిడేట్కి సీట్ అయితే రాలేదన్నమాట. సీట్ వచ్చిన వాళ్ళకు ఇక్కడ హాల్ టికెట్ పైన నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్ పైన క్లిక్ చేస్తే మీకు ఎక్కడ సీట్ వచ్చిందో చెప్తుంది అనమాట. అంటే కనిపిస్తుంది అక్కడ మనకు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు హోమ్ పేజ్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను అనమాట. ఎవరికైతే సీట్ వచ్చిందో ఇక్కడ కాలేజ్ వైజ్ రిపోర్ట్ అని ఉందో, మీరు ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి కాలేజీలో మీకు ఎందుకు సీట్ రాలేదు అనే ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మీకంటే ఎక్కువ మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకు సీట్ వచ్చింది కాబట్టి మీ కేటగిరీలో మీ రిజర్వేషన్లో మీకు రాలేకపోయింది అనమాట. మీరు ఎక్కువ కాలేజీలో అయితే పెట్టి లేకపోతే కూడా మీకు సీట్ రాదు. మ్యాక్సిమం ఎక్కడ వచ్చినా చేస్తాను అనుకున్నప్పుడు మాత్రమే మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దూరమైనా చేయడానికి ట్రై చేయండి. ఏ కాలేజీలో ఎవరెవరికి వచ్చింది సీటు, మీరు పెట్టుకున్నటువంటి కాలేజీలో మీకు రాలేదు, ఎందుకు రాలేదు, మీకంటే ఎక్కువ ర్యాంకు మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకి వచ్చిందా, ఎట్లా వచ్చిందని చూసుకోవడానికి కాలేజ్ వైడ్ రిపోర్ట్ పైన క్లిక్ చేసేయండి. అక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అడ్మిషన్ ఫీ పేమెంట్ అనమాట. నెక్స్ట్ అడ్మిషన్ ఫీ పే చేసి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ డిఫాల్ట్గా వస్తాయి. ఇక్కడ పేమెంట్ చేసుకొని ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో చాలా చెప్పానమాట. పేమెంట్ కంప్లీట్ చేసుకుంటే మీకు అడ్మిషన్ లెటర్, అలాట్మెంట్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకొని కాలేజ్కి వెళ్ళి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ మా ఛానల్లో ఉన్నాయి కదా. ఒరిజినల్ మెమో, 10th క్లాస్ మెమో, ఇంటర్ మెమో, క్యాష్, ఇన్కమ్, అదర్ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకెళ్ళి మీరు కాలేజ్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇది ఒక అడ్మిషన్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలంటే మనకు 25, 26, 27 ఈ 3 రోజులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ 3 రోజుల్లో మీరు వెళ్ళి ఎప్పుడైనా సరే రిపోర్టింగ్ చేయొచ్చు కాలేజీలో. ఇక్కడ వచ్చేసరికి మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదని చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. థర్డ్ ఫేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. థర్డ్ ఫేజ్ అనే పేరు లేకున్నా సరే మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ సీట్స్ అన్నా కానీ, లేకపోతే స్లైడింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో కానీ ఏదో రకమైన ఖచ్చితంగా ఫేజ్ అయితే థర్డ్ ఫేజ్ అయితే ఉంటుంది. మీరేం టెన్షన్ పడకండి. దానికి సంబంధించిన డేట్ కూడా వస్తుంది. అప్డేట్ వచ్చిన తర్వాత అప్డేట్ చెప్తానమాట. ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా మీరు చాలామంది అడుగుతూ ఉంటారనమాట, అన్న మాకు సీట్ రాలేదు, మేనేజ్మెంట్ సీటు చేయొచ్చా, మేనేజ్మెంట్ సీట్లో ఎంత అమౌంట్ ఉంటుంది, ఎట్లా చేయాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. కాబట్టి దాన్ని చూసుకున్నట్లయితే మీరు మేనేజ్మెంట్ సీట్ చేయాలంటే మీరు ముందే డీసీట్లో క్వాలిఫై ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనేది నో మినిమం మార్క్స్ కాబట్టి వాళ్ళు క్వాలిఫై అవుతారు. బీసీ ఓసీ వాళ్ళకి మాత్రమే క్వాలిఫై కావాలి. క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే, ఎవరైతే క్వాలిఫై ఉంటారో ఎగ్జామ్ లోపల వాళ్ళు మేనేజ్మెంట్ సీట్. అంటే పేమెంట్ సీట్ వచ్చేసరికి మనకు చూసుకున్నట్లయితే చాలామందికి డౌట్ అయితే ఉంటుంది అనమాట, ఎంత ఫీ ఉంటుంది, ఎట్లా ఉంటుంది అని. అక్కడికి మీరు ఏ కాలేజీలో అయితే చేద్దాం అనుకుంటుంటారో ప్రైవేట్ కాలేజ్లో, ఓన్లీ ఈ ప్రైవేట్ కాలేజ్లో మాత్రమే ఉంటాయి మేనేజ్మెంట్ సీట్లు అనేవి, గవర్నమెంట్లో ఉండవు. కాబట్టి మీరు ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి మీకు దగ్గర ఉన్నటువంటి కాలేజ్లో వెళ్ళి అడిగి చూడండి. ఒక్కొక్క దగ్గర 1 lakh ఉంది, ఒక దగ్గర 60,000 ఉంది, 1 lakh ఉంది. ఇట్లా డిఫరెంట్గా అమౌంట్ అయితే ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు అటెండెన్స్ గురించి అన్నిటి గురించి క్లారిటీ తెలుసుకొని మేనేజ్మెంట్ సీట్లు అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే వస్తుంది, క్వాలిఫై కాని వాళ్ళకి మాత్రం రాదు. ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారు, నేను మేనేజ్మెంట్ ద్వారా అంటే పేమెంట్ సీట్ ద్వారా నేను ఒక ఎగ్జామ్, అంటే నేను తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాశాను, ఇంగ్లీష్ మీడియంలో మేనేజ్మెంట్ సీట్ తీసుకోవచ్చు అంటే అట్లేం ఉండదండి. క్వాలిఫై అయిన వాళ్ళకు ఒకటే మీడియం, ఏ మీడియంలో అయితే ఎగ్జామ్ రాస్తారో ఆ మీడియంలోనే కోర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మేనేజ్మెంట్ సీట్ అయినా సరే, ఇంకేదైనా సరే, కన్వీనియంట్ సీట్ అయినా సరే, ఏదైనా సరే అట్లే ఉంటుంది అనమాట. ఈ విధంగా చూసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ అడ్మిషన్ లెటర్ పైన క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయమంటుంది అనమాట. ఎవరైతే పేమెంట్ పే చేసి ఉంటారో అక్కడ హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేస్తే మీ అలాట్మెంట్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. అవన్నీ తీసుకెళ్ళి కాలేజీలో జాయిన్ కావచ్చు అనమాట. ఖచ్చితంగా అయితే మ్యాక్సిమం చెప్తున్నా కదా, ఇంకా అప్డేట్ రాలేదు. థర్డ్ ఫేజ్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంది. ఈ ప్రీవియస్ ఇయర్లతో పోల్చుకుంటే ప్రీవియస్ ఇయర్లో కూడా థర్డ్ ఫేజ్ లేకపోతే లెఫ్ట్ ఓవర్ సీట్స్ అని ఇట్లా సపరేట్ ఫేజ్ని కండక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా మనకు సీట్ అలాట్మెంట్ వచ్చిన వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం చూస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళ వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.